అందరికి నమస్తే. అందరికీ నమస్తే. నా పక్కన ఒక పెద్దమ్మ ఉంది, వరంగల్కి వెళ్ళి వచ్చిందంట. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దగ్గర పోతే వాళ్ళు ఎవరో నా నెంబర్ ఇచ్చినట్ట, ఈయన దగ్గర పోండి ఏమన్నా మాట్లాడతాడేమోనని. పెద్దమ్మ చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు తెలంగాణలో వ్యవస్థలు ఎంత ఫెయిల్ అయిపోయినాయి, జనం ఎంత సఫర్ అవుతున్నారు, అసలు ఎవరికి చెప్పుకోవాలి? సమస్య వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాం, ఇక ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోకపోతే పెద్దమ్మ అన్ని ఎక్కి తిరిగింది, ఒక ముఖ్యమంత్రిని కలవలే. ఇది హైకోర్టు ఆర్డర్. ఒక్క నిమిషం నేను చెప్తా ఉన్నాను. వరంగల్ ఏ ఊరు పెద్దమ్మ మీది? వరంగల్ హనుమకొండల. నాకు ఇల్లు లేదు, మొత్తం భూములు అయితే వరంగల్లో తిమ్మపురంలో ఉంది. హనుమకొండ ఉంటారు, కిరాయి ఇంట్లో ఉంటారా? కిరాయిలో బిడ్డ ఇంట్లో ఉంటే ఎప్పుడన్నా పోతే, నాకు ఇల్లు లేదు, బిడ్డ ఇంట్లో ఉంటే. 18 ఎకరాల పొలం అంట. ఆ పార్టీలు ఈ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కొండమూర్లి పేరు చెప్తున్నది, ఇంకా వాళ్ళ అనుచరులంట కబ్జా చేసి పడేసిండ్రు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అసలు ఊరు వర్ధనపేట కాన్స్టిట్యున్సీ వర్ధనపేట. నాగరాజు ఏ ఊరు? ఎమ్మెల్యే ఆడే ఊరు వర్ధనపేటలో. ఇది సింహపురం హావేలి జక్కలొద్ది ఆ ఊరు. పేపర్లో వచ్చినాయి పెద్దమ్మ గురించి వార్తలు. పెద్దమ్మ భూమి కబ్జా చేసిండ్రు, అందరు తిరిగింది, ఒక ముఖ్యమంత్రిని తప్ప అందరిని కలిసింది. కొండ సురేఖను కలిసింది, అన్న కొండ సురేఖను కలిస్తే ముఖ్యమంత్రి కూడా వాళ్ళు కలవనిత్తలేరు. గవర్నర్ దగ్గర పోతే వాళ్ళు రాసిండ్లు ఇట్లా అన్నీ జరుగుతానే, కలెక్టరు ఇట్లా నా పట్టించుకుంటలేదు, ఆడ వరంగల్ను మన మినిస్టర్ పట్టించుకుంటలేదు, మంత్రి. మరి నేను ఎవరో చెప్పుకోవాలి? నేను గవర్నర్ సార్కి ఆశపడ్డా, నాకు న్యాయం చేయాలి, సీఎంకి తెలియాలి, నాకు ఇట్లా జరిగిన అన్యాయం అంతా సీఎం గారికి తెలియాలి. ఏమన్యాయం జరిగింది పెద్దమ్మ? ఒక చిన్నగా చెప్పు. నాకు ఇది ఇందిరాగాంధీ ఇచ్చిన ఈ టెరెన్స్ భూములు సయ్యద్ మోదీని కాదరి మాకు కౌలుకి ఇచ్చిండు. కౌలుకి ఇస్తే మా మామ చేసిండు. మా మామ చేసినాక, మా మామ పడిపోయినాక నాకు వచ్చింది. మా మామ పెద్దరికం చేసుకొని అన్ని పెట్టుబడులు పెట్టేది, విత్తనం వడ్లు కలుపుకులు అన్నీ పెట్టేది. మా మామ పడిపోయినాక నన్ను ఎన్నుకున్నారు. నాతోటి ఉన్న వాళ్ళు ఎస్సీ వాళ్ళు కులానికి ఒక్కరు ఉన్నారు. మొత్తం కలిసి 2 గుట్టలు 2000 ఎకరాల మొత్తం భూమి. ఆ భూమి కోసానికి 6 వకీల్ని పెట్టిన, హరిదర్శరెడ్డిని, కేశవరావు అడ్వకేట్ను, లత మాదేవి అడ్వకేట్ను, హైదరాబాద్లో 3 పెట్టిన, వరంగల్లో 3, తోకల లక్ష్మణ్ రెడ్డిని, సాంబశ్వరరావు వకీల్ను, విద్యాధారణ వకీల్ను, 6 వకీళ్ళు పెట్టి నా దగ్గర ఉండే ఇస్తా. ఇవన్నీ పెట్టి నేను కొట్లాడుకుంటూ వచ్చిన. పోలీస్ ఆర్డరు, ఐఏఎస్ ఆఫీసర్ ప్రేమ్చంద్ కుమార్ పోలీస్ ఆర్డర్, అద్దర్స్ అని పోలీస్ ఆర్డర్ తెచ్చి నేను కాపాడుకుంటూ వచ్చిన. ఊరు కోర్టుకి వెళ్ళి పట్టించుకుంటలేరు. కోర్టు నుంచి పట్టించుకుంటారు. ఊరు తిరిగిన, అన్నల దగ్గర తిరిగి కూడా కలపత్రాలు వేపించిన, భూములన్నీ కాపాడుకుంటూ వచ్చిన. ఆ కోర్టులో పోతే కోర్టు ఈమె దగ్గర ఉన్నాయి ఆధారాలన్నీ చూసి నాకు రాస్తే కలెక్టర్ మేడం ఆడ పక్క పడేస్తాను. ఇగో కలెక్టర్ దగ్గర మేడం దగ్గర తిరుగుతా అంటే ఇగో పట్టించుకుంటలేదు. ఇగో ఇది ఇలా కొట్టేసి వీళ్ళు ఓడిపోయిన అందరూ. ఇలా ఓడిపోయినాక ఈ మంత్రి వీళ్ళని పట్టించుకొని మంత్రి గారు సాయం చెప్తాను వాళ్ళకు. ఏ మంత్రి? కొండ సురేఖ మంత్రి, వరంగల్. ఇప్పుడు వీళ్ళందరూ ఆమె అనుకున్నారు. కేడల జనార్దన్ ఉన్నాడు, వీళ్ళందరూ పోయిండ్లు. ఒక జనార్దన్, కేడల జనార్దన్ అనేట ఆయనే సీఎం గారి రికమెండేషన్ తోటి తాళ్ళలో నా సొంత భూమి ఉంటే అక్కడ కూడా వీళ్ళే అడ్డుపడతాండ్రు. నా సొంత భూమికి కూడా ఆడ కానిత్తలేరు. ఈడ జక్కలొద్దులో 18 ఎకరాలు ఈడ కానిత్తలేరు. కలెక్టర్ దగ్గర ఫోటో దిగిన చూడాలి. అవునవును, ఈడ కనిపిస్తుంది. దరఖాస్తులపై సత్వరమే స్పందించాలి, మీరే కదా ఉన్నది. ఇగో ఇవన్నీ ఇన్ని ఉన్నాయి. కలెక్టర్కి ఇచ్చిన 8 పత్రాలు. ఇగో ఇవన్నీ అప్లికేషన్లు, కలెక్టర్ దగ్గర తిరిగిన అప్లికేషన్లు అవన్నీ చూడండి. అవన్నీ కాబట్టి వెంకటమ్మ అవన్నీ తిరిగితే కలెక్టర్ పట్టించుకుంటలేదు, ఆర్డీఓ పట్టించుకుంటలేదు. ప్రజావాణి ఇచ్చినావు కదా ఇది. ప్రజావాణి మళ్ళీ ఇది నా సొంత భూమికి చాలాని కట్టించుకుంటాను. ఆ సొంత భూమికి కూడా కొండమురళి గారు వాళ్ళకు గౌడ సంఘానికి 200 గౌడ సంఘం, వాళ్ళకు బ్రాండ్ షాపు, వాళ్ళకి పెట్రోల్ పంపు ఉన్నది. కట్టలు అన్ని లంచాలు పెడితే నా భూమి కూడా సాయం చేస్తాను. కొండమురళి గారు నా పేరు మీద లేనే లేదంటాను. పాండకలు ఉన్నది పట్టాల 311 నెంబర్ల 18 గుంటలు ఉన్నది, నీది కాదు అంటాను. చాలాని కట్టించుకుంటాను, సర్వే చేస్తలేరు. వాళ్ళకు ఛాన్స్ ఇస్తాను, ఇల్లు కట్టుకుంటాను.
నాకు 2 దిక్కుల తాళ్ళల్లో తాళ్ళల్లో సూట కాడ అన్యాయం జరిగింది. జక్కలొద్దుల 18 ఎకరాలు ఇది కానిత్తలేరు. నేను తిందామంటే తిండికి లేదు. నా పిల్లలు కూడా నువ్వే నీ దగ్గర ఏమున్నదని నా పిల్లలు కానిత్తలేరు. ఎంతమంది పిల్లలు పెద్దమ్మ? భూమి లేదు. 2 జడ్జిలు, ఉపేందర్రావు జడ్జి కేడల జనార్దన్ పిలిపించి నీకేం హక్కుందా, నేను అండమాలు జైలు పంపిస్తాను, టెరెన్స్ భూములు ఎట్లా అమ్మినావు అని చెప్పి కొప్పట్లో మళ్ళోసారికి రాలేదు. అయితే మళ్ళా మహేష్ జడ్జి రాసిండు, చేయలేదు. విక్రమ్ జడ్జి రాసిండు, ఇవి న్యాయం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మొన్న సాయి కుమార్ జడ్జి 18 ఎకరాలు సర్వే చేస్తే వెంకటమ్మ పేరు మీద ఇంత గుంట భూమి లేదని సర్వే చేసిండు. నేను ఏం చేయాలి? హైకోర్టులో తిరిగితే హైకోర్టులో ఆడ 4 లాయర్లు పెడితే వాళ్ళు కొట్లాడనిత్తలేరు, మాట్లాడనిత్తలేరు. నీకు ఎక్కడ లేదు. నాకైతే సీఎంని కలుపుతానని ఏడ్చుకుంటా పోతే సీఎంని కూడా కలవనియలేదు. మళ్ళా ఎమ్మెల్యేనా నానమకొండ ఎమ్మెల్యే దగ్గర పోతే వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు అమ్మ నేను ఏం చేయలేను అన్నాడు. మళ్ళీ నర్సంపేట ఎమ్మెల్యే దగ్గర పోయినా, వాళ్ళు ఏం చేస్తలేరు. మళ్ళీ నాగరాజు ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఆయన చేయలేదు. మరి పొన్నం పవాకరు మంత్రి దగ్గర కలిసిన, ఆయన దగ్గర ఏం కాలేదు. కోమరెడ్డి మంత్రిని కూడా కలిసిన, వాళ్ళ ఆఫీసులకు ఇంత కట్ట ఇచ్చిన కాగితాలు ఎవరేం చేయలేదు. అయితే ఆఖరి గవర్నర్ గారి దగ్గర పోయినా సీఎం తెలియాలి అని. ఇటువంటి అన్యాయాలు ఎవరికి చెప్పుకోవాలి? సీఎం సార్ కలుస్తానని పోతే ఆడ 4 రోజులు తిరిగినా పోలిస్తలేరు పోలీసు వాళ్ళు. ఇప్పుడు కాదు, నీ భూమి ఎప్పుడు మార్చుకున్నారు వీళ్ళు? కేడల జనార్దన్ ఇప్పుడు 15 ఏళ్ళ నా భూమిని మార్చుకొని ఆయన పేరు మీద కేసీఆర్ పేరు బొమ్మ పెట్టి ధరణిలు ఎక్కించుకున్నాడు. నా 18 ఎకరాల భూమి ఎక్కించుకున్నాడు. కాకుండా కాగితాలు ఉన్నాయి ఆడ. నాకు ఎవరు న్యాయం చేయాలి? నేను ఏం చేయాలి? నాకు న్యాయం చేయండి రేవంత్ సారు, నాకు న్యాయం చేయండి. నా అన్నం నాకు ఇప్పియండి. నాకు 18 ఎకరాలు, నాకు ఇండ్ల జాగా తాళ్ళలో ఉరిస్తాళ్ళలో కూడా నాకు ఎకరం చిల్లర రావాలి. అమ్మిన 3 ఎకరాలకు 2 ఎకరాలు అమ్మిన, ఇంకెకరం రావాలి. సర్వే చేస్తలేరు, చాలాని కట్టించుకుంటాను, సర్వే చేస్తలేరు. వాళ్ళ ఇండ్లు కట్టుకుంటానికి పర్మిషన్లు ఇస్తాను. పెద్దోళ్ళు నా దగ్గర ఏం లేదు, వకీల్లో పెట్టి తిరిగి నా దగ్గర పైసా లేదు. నాకు న్యాయం చేయండి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు న్యాయం చేయండి, న్యాయం చేయండి. సార్ నాగరాజు గారా ఎమ్మెల్యే? నమస్తే అన్న, నేను శివారెడ్డి మాట్లాడుతున్నా, సిగ్నల్ టీవీ. అన్న ఏం లేదు, నేనైతే వీడియో రికార్డింగ్లో ఉన్నా. మీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఒక పెద్దమ్మ వచ్చింది వెంకటమ్మని, మీ దగ్గర కలిసిందట అన్న. వాళ్ళ భూమిని ఆ ధరణిల పేర్లు చేంజ్ చేయించారంట. ఎవరో జనార్దన, కేడల జనార్దన్ అని ఎవరో ఉన్నారంట. అదంతా పెద్ద కథ ఉన్నది. ఆమెకి ఎట్లనే మిమ్మల్ని కలిసిందంట. మీరు కలెక్టర్కు కలమని చెప్పారంట, కలెక్టర్ కలిసిందంట. ఎవరు పట్టించుకుంటలేరంట. కలెక్టర్కు సారు రాస్తే ఈయన పేరు చేయని ధరణి అది అది భూభారసుల సంతకం చేసి ఇస్తే కలెక్టర్ చేసి అక్కడ పడేసింది. సంతకం చేసి పక్కన పడేసిండ కలెక్టరు. సార్ సంతకం చేసి. ఒక నిమిషం ఉండి పెద్దమ్మ. నారాజ్ అన్న ఇప్పుడు ఆమె పెద్ద మనిషి, ఆమె మరి అదైతే రెవెన్యూకు రాసాం. మరి అది అవును ఎట్లా మరి ఏ విధంగా పాజిటివ్ గా అక్కడ ఆర్డీఓను ఎంఆర్ఓ మేడం కూడా కలెక్టర్ మాట్లాడితే ఆమె కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. మరి అది వెరిఫై చేయించి మరి ఆమెకి ఏం మరి వస్తుందా లేదా తెలియదు. ఆమె దగ్గర డాక్యుమెంట్స్ లేవని ఉన్నాయి కదా. సో అది డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ధరణిలో ఎక్కక ముందు డాక్యుమెంట్ ఏం లేవు, అంతా వీళ్ళు కౌలుకి ఇచ్చినాయి, ఇంకా బాధ జమానాయి కదా అవి. అది ఎవరో ముస్లిం ఇచ్చిండ్రని అంటది అక్కడ. అవును, ఏదైతే ఈ ల్యాండ్ అంటున్నారో అది గత కొన్ని ఏళ్ల నుండి అదంతా డిస్ప్యూటెడ్. అంతా సిపిఎం కొన్ని గుడిసెలు ఇస్తారు అక్కడ. వాళ్ళకేరే ఇచ్చినాం గవర్నమెంట్ 50 ఎకరాలు. కానీ కొద్దిగా కేర్ తీసుకున్నా. పెద్దమ్మ ఏం తిరుగుతుంది, ఈమె 70 సంవత్సరాలు, 77 మహేష్ కుమార్ గౌడ్ని కలిసిందంట. ఒక ముఖ్యమంత్రిని తప్ప అందరిని కలిసింది, గవర్నర్ని కలిసిండ్రు. అందరినీ కలిసింది, నా దగ్గర కూడా వచ్చింది. దాంట్లో ఎట్లున్నదంటే ఇది చాలా అంశం ముడిపడి ఉన్నది. అది అవును, నాకు కూడా అర్థమైంది. కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంది. కానీ ఇంకా మీలాంటి వాళ్ళు చెప్తేనే కనీసం ఆ ఆర్డీఓనో ఆ కలెక్టరో కనీసం ఏమైందని ఆరానే తీస్తారు, ఏదో ఒకటి తేలుస్తారు కదా. ఏం తేలవకుండా తీసి పక్కన పడేసారు. దీనిలో ఇవ్వకుండా వచ్చే అవకాశం ఉంటే వస్తుంది కదా. నేను మాట్లాడతాను, మీ దగ్గర పంపిస్తానా ఎట్లన్నా, కొద్దిగా కేర్ తీసుకోండి అన్న. పెద్ద మనిషి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. ఇగో ఇవన్నీ కొట్లాడుకుంటూ వచ్చి కష్టపడ్డదాన్ని నన్ను పక్క పెట్టి ఇన్ని ఆలోచన వాళ్ళకి ఇస్తారా? నాకు న్యాయం చేయరా?
ఇప్పుడు మలగలు ఏమైనా చేస్తా మాట్లాడతా అంటుండు అని చెప్పినాము. సరే ముఖ్యమంత్రిని కలిస్తే కాదు, మంత్రికి కలవాలి. మనం రేవంత్ రెడ్డికి నాకు న్యాయం చేస్తాడు. ఈడ కలుస్తాడు పెద్ద ఆయన ఏడ కలుస్తాడు? ఆయన ఇంటికి ఎవరు ఓనిస్తారున్నారా ఇప్పుడు? టీవీ ద్వారానే తెలియాలని వాంచను టీవీలో. సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కనీసం ముఖ్యమంత్రి అన్న కల్పించే ప్రయత్నం చేయండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే. ఎందుకంటే మేము కూడా ముఖ్యమంత్రిని కల్పించే నో కమ్యూనికేషన్. సీఎం బిజీ, సీఎం పిఎల్ బిజీ, పిఆర్ఓలు బిజీ, వాళ్ళు ఎవరు కలిసే పరిస్థితులు లేరు. వేరే వాళ్ళు ఎట్లా తింటారు? నా కష్టార్థం. పెద్దమ్మ నీ నెంబర్ ఏముంది? ఫోన్ నెంబరు? ఫోన్ లేదు నాకు. ఫోన్ కొనిస్తారా? ఫోన్ ఉన్నదా? నాకు తినటానికే గతి లేదు. సరే ఎవరైనా ముఖ్యమంత్రి కల్పిస్తారంటే నన్ను సంప్రదించండి. నేను ఎట్లా సీఎం గారికి తెలియాలి, రేవంత్ రెడ్డి గారికి తెలియాలి. రేవంత్ రెడ్డి గారికి కలవనిత్తలేరు. గవర్నర్ ద్వారా రికమెండేషన్ తోటి పోతే కలవనిత్తలేరు పోలీసు వాళ్ళు. ఎన్ని పేపర్లు పట్టుకొచ్చింది ఇవన్నీ పాత కాలం కొట్లాడి. ఇంకో పేపర్లు వచ్చిందంట వార్తలు, ఇంకో పేపర్లు వచ్చిన వార్తలు అన్నీ తీసుకొచ్చింది. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా మొత్తం ఇంకా భూమి కొట్లాడి, భూముల కోసం కొట్లాడినాయి. మండలు ఉన్నాయి. నాకు న్యాయం చేయరా? ఇగో వాళ్ళు ఎక్కించుకున్నాయి. వాళ్ళు ఎక్కించుకున్న పేపర్లు ఇగో కేసీఆర్ బొమ్మ. అప్పుడు ఎక్కించుకున్నారు. ఎప్పుడు ఎక్కించుకున్నారు? డేట్ చూస్తావు? ధరణిల వీళ్ళందరూ పోయి మళ్ళీ కాంగ్రెస్ జోరిండ్రా? ఇంకా ఎవరు మినిస్టర్ ఉంటే వాళ్ళతో ఉంటారేమో. నాకు 18 ఎకరాలు ఇస్తే నాకు చాలు. నేను ఎక్కువ కూడా నేను పోనీ వాళ్ళ దినాలకు పెట్టుకున్నారు నా పేరు చెప్పుకొని. కానీ నా 18 ఎకరాలు నాకు కావాలి. నా 18 ఎకరాల గుంట భూమి తక్కువ వస్తే కూడా నేను ఒప్పుకోను. నేను రేవంత్ రెడ్డి సార్కు, సీఎం సార్కు తెలియాలి అంతే. నిన్న వచ్చిన వాళ్ళు 100 ఎకరాలు సంపాదించుకొని అక్కడ కూర్చున్నారు, కష్టపడకుండా వచ్చిన వాళ్ళు. నేను ముసలిదాన్ని కొట్లాడుకుంటూ వచ్చిన దాని మీద వాళ్ళు సుఖపడతాను. నన్ను పక్కకు పెట్టిండ్రు. నాకు న్యాయం చేసే వాళ్ళే లేరా? నాయకులు లేరా? లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో ఏర్చుకున్నట్టున్నారు. ఎలక్షన్ మూమెంట్లో లోకల్లో ఆ ఎంఆర్ఓలతో మాట్లాడుకొని, ఆర్డీ వాళ్ళతో మాట్లాడుకొని చేస్తున్నారు. ఎలక్షన్ అయింది, గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ గారే పట్టించుకుంటూ అవుతుంది, కొండమురళి గారు పట్టించుకుంటూ అవుతుంది. నిమిషం అది జరిగింది ఇక్కడ. రెవెన్యూ తలుచుకుంటే ఎవరు ఏమైనా చేస్తారు కదా, వీళ్ళ భూములు వాళ్ళకు, వాళ్ళ భూములు వీళ్ళకు. అట్లా ఇది ఇనాం కింద ఇచ్చిర్రు. కరెక్ట్గా చెప్పాలంటే పెద్దమ్మ వాళ్ళకు, వాళ్ళ మామకు టెనెన్స్ అదంతా పాత ఇచ్చిర్రు. అప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చినవి ఇస్తే, ఇందిరాగాంధీ కాలాన్ని ఇస్తే వీళ్ళే పని చేసుకుంటూ వచ్చిర్రు. వీళ్ళు కూడా ప్రయత్నం చేసిర్రు ఎక్కించుకుందాం రికార్డులు అని. ఎక్కలే, కానీ వాళ్ళకి ఎక్కింది. ఎక్కి వాళ్ళకు 4 పేరు ఎక్కించుకొని 18 ఎకరాల భూమి ఎగురగొట్టినా. ఇప్పుడు ఎవరు సప్లై చేస్తలేరు. కొండ సూర్యగా తిరుగుతున్నారు వాళ్ళందరూ. ఆల్రెడీ కొండ సూర్యగా కలిసిరు కదా మీరు. నాకు చేస్తానన్నట అనాథాశ్రమంలో ముచ్చమడుకోమంటుంది నన్ను. అనాథాశ్రమంలో జాయిన్ చేస్తా అంటుందా? నాకు ఇది ఇంట్లో సాయం చేస్తుందట, కానీ ఇంట్లో చెయ్యదట. అనాథాశ్రమంలో చేర్పిస్తుందట. ఇదేం చేయాలి నేను? ప్రజావాణిలో చిన్నారెడ్డి గారు ఉంటారు, మాజీ మంత్రి. ఆయనేమో సీఎం గెలవని రాసిండు కదా. సీఎం కనుమన్నాడు, కొండ సూర్యకన్ గెలవన్నాడు. ఆయన కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పిండు, ఇన్ని లెటర్ రాసిండు చిన్నారెడ్డి. కోదండరెడ్డి కూడా చెప్పిండు. కోదండరెడ్డి కూడా దగ్గర తీసుకొని ఫోటో దిగిండు. ఇవన్నీ చూపించిన. నువ్వు ఇంత కష్టపడ్డావా అమ్మా అని 1000 రూపాయలు చేతిలో పెట్టి వేడి టిఫిన్ తెప్పించి సంబరపడి అవన్నీ చూపించాడు. ఒక పాన్నకలు ఇంత వెళ్ళుకున్నది, అది ఇప్పి ఇంత కష్టపడ్డావు, ఇంత రిస్క్ తీసుకున్నావా అమ్మ అని కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నాడు కోదండరెడ్డి సారు. ఆ కోదండరెడ్డి సార్ను మళ్ళోసారి కలుపుతానంటే ఓనియరు. ఫోన్లు అందినాయి, ఆయనకు ఫోన్ అందినాయి కలవద్దని. అట్లయితే ఎట్లా? ఇంత అన్యాయం జరుగుతుంది. నాకు ఎక్కడ న్యాయం జరగాలి, ఏడు న్యాయం జరగాలి? ఏం లేదు. పోతా ఆ సెక్రటరీ ముంగట ఇంత పెట్రోల్ పోసుకొని ఆన్నే సత్తయి మీరే దానం చేయండి. నాకేం లేదు. రేవంత్ రెడ్డి గారు. కోమరెడ్డి సార్ మాట్లాడతారా? ఒక నిమిషం ఉండు. సార్ నమస్తే. నమస్తే సార్, నేను శివారెడ్డి మాట్లాడుతున్నా సార్, సిగ్నల్ టీవీ. శివారెడ్డి సార్, రిపోర్టర్ని, సిగ్నల్ టీవీ. సార్ ఏం లేదు సార్, మా దగ్గరికి కమలమ్మ అని ఒక పెద్దమ్మ వచ్చింది సార్. మిమ్మల్ని కలిసిందంట. వెంకటమ్మ అని హన్మకొండ ఆమె, పెద్ద ఆమె. అందరూ కలిసింది సార్ ఆమె, కానీ ఆమెకు న్యాయం జరగలేదంట. మన దగ్గరకు వచ్చిర్రు. ఇక చూడు నా శివారెడ్డి, నా శక్తి మేరకు 2 సార్లు వస్తే 2 సార్లు నేను చేసి మళ్ళీ కలెక్టర్ కు రాసి చెప్పిన సార్. మళ్ళీ ఆమెకు బస్సు ఛార్జీలు కూడా ఇచ్చి పంపించిన. అవునవును చెప్పింది, మీరు వేడి అన్నం తినిపించారంట చేసిన. కానీ అది అక్కడ మన ఇప్పుడు ఎవరు
సారయ్య కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఉమ్. అదైతే న్యాయంగానైతే వీళ్ళకి దక్కాల్సిన భూమి ఇచ్చేవారు. ఎట్లా సార్ మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఇక నేను కలెక్టర్ కు అందరికి రాసిన చాలా డీటెయిల్ గానే నేను విన్నా, 2 సార్లు వచ్చింది పాపం. దానికి తోడుగా మన V6 రాజు వరంగలే, అవును తెలుసు నాకు, ఆయన కూడా చెప్పిండు వాస్తవమే సార్ ఇదని. మరి దాన్ని సారయ్య గారి నెంబర్ లేదు, ఉంది ఉంది. సారయ్య గారితో ఒక్కసారి మాట్లాడు. ఎర్రపల్లి దయాకర్ రావు 100 ఎకరాలు ఉన్నది, కొండమురళి గారికి 100 ఎకరాలు ఉన్నది, ఇంకా పెద్ద పెద్ద బడా బాబులకు 100 ఎకరాలు పంచుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు నేను కట్లాడింది నేను, సుఖపడేది వాళ్ళు. హలో సార్ అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా అన్న? శివారెడ్డి మాట్లాడుతున్నా, హైదరాబాద్. సోదరా ఏం సంగతి? అవునవునన్న, మీ కోనరెడ్డి సార్ ఫోన్ చేస్తే మీతో మాట్లాడమన్నారు. నేను యాక్చువల్గా నా దగ్గరకు ఒక పెద్దమ్మ వచ్చిందన్న, వెంకటమ్మ అని, 70 ఏళ్ళ పెద్ద ఆమె. మీకు తెలుసంట కదా ఇష్యూ, ల్యాండ్ది. ఏం చేయాలన్నా గమ్మతుకున్నాడు వాళ్ళు. అది ఏ అంతా ఇట్లున్న నాయకులంతా సుత్తనగా పాత నాయకులు కాదు వీళ్ళంతా. అదే వచ్చింది ప్రాబ్లం. ఏం చెప్తాం మరి, ఒకసారి చెప్తాం ఒకసారి ఓకే చెప్పలేము కదా. ఎట్లా మరి? నేను మళ్ళీ ఒకసారి గ్యాప్ అవుతలే, చేస్తారా? చెప్తానా? ఆమె అందరు కలిసింది ముఖ్యమంత్రిని తప్ప. అవును, ముఖ్యమంత్రిని కలవనిస్తలేరు సారు. అది అట్లా ఆమె ప్రాబ్లం జెన్యున్, కానీ దేవుడు కనిపిస్తాడు కానీ వీరి నాయకులు కనిపిస్తారు. దొంగ నా కొడుకు. ఏం చెప్పాలి కానీ ఇది చెప్పుకుని నిజమైంది అట్లా. ప్రాబ్లం అయితే జెన్యున్ ఉందన్న. మీరు ఏమైనా సాయం చేస్తారా అన్న? నేను చెప్పినా, అంటే నేను చెప్పి అంత ఎమ్మెల్యే కంట్రోల్ వాళ్ళంతా దొంగలు. వాళ్ళు ఎమ్మెల్యే గారితో ఫాలో అవుతాను. ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఉంటాం. అదే అవుతుంది. కబ్జాదారులు అంతా ఎట్లుంటారు? అదే వచ్చింది. ఏ గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ పోతారు. బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలు వాడతా అంటాయి. అదే వచ్చింది. అదే పరిస్థితి. నేను విజయవాడకి వచ్చిన సరే 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 అన్న. నారాజ్ అన్న ఉన్నాడు ఎమ్మెల్యే, కలవమన్నాడు మళ్ళీ ఒకసారి. చూద్దామన్నా. ఇది కథ. న్యాయం ఉందని చెప్తున్నారు అందరూ. న్యాయం పెద్దమ్మ తిక్కే ఉంది. మరి న్యాయం చేయాల్సింది ఎవరు? సరే, రేవంత్ రెడ్డి గెలిస్తే న్యాయం జరుగుతుందని పెద్దమ్మ ఆశపడుతుంది. లోకల్ వాళ్ళు చేస్తేనే అవుతుంది అని, ఎందుకంటే అందరం కలిసి అయిపోయింది. రేవంత్ సార్కు మాట్లాడేటట్టు సారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, నీ దయా నీ కాలు మొక్తా, నిన్ను కలుపుతానంటే ఎవ్వరు కలవనిత్తలేరు. పోలీసు వాళ్ళు గవర్నర్ దగ్గర పోయినా నేను ఎక్కెక్కి పడేడ్చుకుంటూ వచ్చిన 4 మాటలు కిరాలు పెట్టుకొని ఇంటికి వచ్చినా నన్ను కలవనియలేదు. నాకు మీరే సాయం చేయండి, మీరు పెద్ద పెద్దోళ్ళు బడా బాబులు ఉన్నారు, నాకు తినేపోతే తిండికి లేదు, ఒక గుంట భూమి లేదు, 18 ఎకరాలు. కేడల జనార్దం ముఖ్యమాది కేసీఆర్ బొమ్మ పెట్టి ధరణి లెక్కించుకున్న 18 ఎకరాలు అది కొట్టేసి నా పేరుదే చెయ్యని, నీకు ఓడి చాపుకుంటాను, నాకు న్యాయం చేయండి. నా 18 ఎకరాలు నాకు కావాలి. నేను 6 వకీళ్ళు పెట్టిన 1970 కాంచెల్లి మొత్తం భూములు కాపాడుకుంటూ వచ్చిన. గవర్నమెంట్కు ఇండ్ల కానీ 50 ఎకరాలు ఇచ్చిన. దొర సయ్యద్ మొయిదీన్ కాదరి మనవల వారసులకు 70 ఎకరాలు ఇచ్చిన. ఊరు వాళ్ళకు 10 ఎకరాలు ఇచ్చిన. నాకు ఒక్క 18 ఎకరాలే నాకు ఉన్నది. నేను అందరి దగ్గర ఇన్ని ఉంటే కూడా నేను గుంట భూమి నా పేరులో చేసుకోలేదు. నేను కొట్లాడి తింటా అని నేను ఇవన్నీ కాపాడుకుంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి 100 ఎకరాలైనా కూర్చున్నారు. ఇదంతా నేను ఆడదాన్ని. అదర్స్ అని భూములన్నీ పోలీస్ ఆర్డర్ మీద నేను కాపాడుకుంటూ వచ్చిన. నాకు న్యాయం చేయండి సారు, న్యాయం చేయండి. నేను వెంకటమ్మను నాకు న్యాయం చేయండి, లేకుంటే నీ ఇంటి ముంగట వచ్చి పిట్టోలు పోసుకొని చత్తా, నువ్వే దానం చేయి. సరే సరే వద్దులే. సరే పెద్దమ్మ, ఇది పరిస్థితి. ఇంకా ఈ వీడియోను సీఎంకి అయితే చేరవేయండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు చూస్తే పెద్దమ్మ మీ అయితే ఎమ్మెల్యే నారాజుని కలవండి, నేను మళ్ళీ ఫోన్గా మాట్లాడతాను ఎంతోనా. సరే, ఎనీవే అర్థమైంది కదా విషయము. వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో అన్ని విషయాలు అర్థమైనాయి అనుకుంటున్నా. బట్ తెలంగాణలో ఏం జరుగుతుందో నజర్ వేసి పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.